హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఎలా కంప్లీట్ అయిందో. మనం అనుకున్నట్టు జరిగిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేద్దామా? సో ఫస్ట్ థింగ్ ఈస్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మనం అనుకున్నట్టు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు చెప్పాను కదా, మాక్సిమం టు మాక్సిమం ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఐదర్ అప్ సైడ్ డౌన్ సైడ్ అని అది మనకు లైవ్లో ఆల్మోస్ట్ కనబడిందండి. సో అందుకనే మీకు మార్కెట్లో ఉన్నప్పుడు నేను మాక్సిమం వీక్లీ వాల్యూమ్ ఎప్పుడు కాంప్రమైజ్ అయిందో ఆ నెక్స్ట్ టార్గెట్ ఈస్ మంత్లీ వాల్యూమ్. సో మంత్లీ వాల్యూమ్ వైపుకు వెళ్ళటానికి ట్రై చేసింది. బట్ థింగ్ ఈస్ లాస్ట్లో మాత్రం ఆగింది, కొంచెం ప్రాబ్లం లేదు. ఓకే, సో కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ లైక్ రేంజ్ బౌండ్ అని చెప్పాను. మాక్సిమం ఈ రేంజ్లోనే ఆడుతుందని చెప్పాను. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కొంచెం. సో నచ్చింది అనుకుంటున్నాను. సో మనం అనుకున్నట్టు జరిగింది అనుకుంటున్నాను. సో రియల్గా నా అనాలిసిస్ కానీ నచ్చితే రేపటి అనాలిసిస్ గురించి చెప్పబోయేది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఓకే గైస్, సో టుమారో ప్లాన్ యొక్క డిస్కషన్ గురించి డిస్కషన్ చేద్దాం. రేపు ఏంటి? నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనం నిఫ్టీ గురించి ప్రాపర్గా అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ అనలైజ్ ఎలా చేసుకుంటాం మనము? ఓకే, సో ట్రెండ్ అనలైజర్ యూజ్ చేసి ఓకే కొడతాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 hour టైం ఫ్రేమ్. ఇక్కడ చూసారా మార్కెట్ అయితే ఫాల్ అయింది, రీటెస్ట్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. ఓకే, మళ్ళీ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్కి వెళ్తుంది. ఇఫ్ యూ సీ వితౌట్ డ్రాయింగ్, అంటే మన ట్రెండ్ లైన్కి ఇట్లా ఏం డ్రా చేయకపోతే మాత్రం మార్కెట్ అయితే అలా మార్కెట్ అనేది యూటర్న్ తీసేసుకుంది. నాకు తెలిసి యూటర్న్ తీసేసుకుంది కాబట్టి మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, డైనమిక్ వాల్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్, డైనమిక్ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ట్రెండ్ లైన్ కూడా ఆల్మోస్ట్ ఇలాగ వెళ్తుంది. సో గోల్డెన్ క్రాస్ హయ్యర్ టైం ఫ్రేమ్లో, అంటే 1 hour టైం ఫ్రేమ్లో గోల్డెన్ క్రాస్ పడబోతుంది. సో అంటే మార్కెట్ ఒక రీటెస్ట్ ఇచ్చినా కానీ మనం పైకి చూస్తాం, గుర్తుపెట్టుకోండి. రీటెస్ట్ ఇస్తున్నా కానీ మనం పైకి చూడాలి. సో యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ, ఓపెనింగ్ పాయింట్ ఈజ్ కాంప్రమైజ్డ్ మార్కెట్, దెన్ ఫస్ట్ టార్గెట్ ఈస్ ది సెల్లర్. This seller also is compromised, act as a buyer. Okay, then it's going to test TP3, even possible to test TP4 because of next seller ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇటుకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఎందుకు మార్కెట్ అనేది అంచెలంచెలుగా ఎలా వెళ్తుంది యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్. సో 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. ఓకే, సో ఈ మధ్యలో నుంచి కిందికి వెళ్తుందా ఆర్ పైకి వెళ్తుందా అని అనుకున్నాం కదా. మేబీ రీటెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పాను కదా. సో రీటెస్ట్ అయింది, మార్కెట్ అయితే యాజ్ అ సపోర్ట్ మీద మార్కెట్ అనేది పైకి వెళ్తా ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గుడ్, మార్కెట్ పైకి వెళ్ళడం కూడా మనకు మంచిదే. సో దానికి టుమారో లెవెల్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టుమారో లెవెల్స్ డిస్ప్లే అవుతాయి. దానికి ముందు ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ని 88% కవర్ అయిపోయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 88% కవర్ అయిపోయింది. సో రేపు పరిస్థితి ఏంటి అంటే మార్కెట్, ఓకే, సో ఫస్ట్ వన్ TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 ఆల్సో హయ్యర్ హై ఫామ్ చేసింది. సో అప్ సైడ్కి వెళ్తుంది అని మార్కెట్ కనబడతా ఉంది. ఓకే, సో వేరే అబౌట్ మంత్లీ వాల్యూమ్, అంటే ఇక్కడ చూస్తే మంత్లీ వాల్యూమ్ ఈ రేంజ్లో ఉంది, అంటే ఇది మెల్లమెల్లిగా TP3కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో యాజ్ పర్ ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే ఏముంది గిఫ్ట్ నిఫ్టీ, కెన్ సీ హియర్ 242. వావ్, కంపేర్ టు మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే 10 పాయింట్లు డౌన్లో ఉంది, అంతే, జస్ట్ 10 పాయింట్లు డౌన్లో ఉంది అంతే. ఓకే, 10 పాయింట్లు డౌన్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫ్లాట్ ఎక్స్పెక్టేషన్ ఓపెన్ చేస్తున్నాం, ఫ్లాట్ ఎక్స్పెక్టింగ్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఆబ్వియస్లీ ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనము చూసేది ఏంటంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన పొజిషన్స్ని అప్సైడ్ చూడడానికి ట్రై చేసుకుంటాం. ఎందుకు అంటే దిస్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే డైనమిక్ సపోర్ట్, ఓకే, దిస్ ఇస్ డైనమిక్ సపోర్ట్ ఈజ్ కన్సిడర్డ్ TP4. సో ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఫామ్ అవుతుంది. కాకపోతే మార్కెట్లో వాల్యూమ్ అయితే దిస్ ఇండైరెక్షనల్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఇండైరెక్షనల్ క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ TP1 దగ్గర నుంచి రైజ్ అయిపోతుంది. సో మార్కెట్లో ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈస్ ఇక్కడే అండి. దిస్ ఇస్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్, ఇది గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్. ఓకే,
కానీ అది మార్కెట్కి. కానీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు మార్కెట్ ఇస్ అ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ ఓపెనింగ్ పాయింట్ అనేది కాంప్రమైజ్గా ఉంటే ఓకే ద ఫస్ట్ టార్గెట్ ఇస్ రీటెస్ట్ ఇట్ అండ్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP3. మార్కెట్ TP3 అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ రేంజ్లో కానీ కన్సల్టేషన్ అయ్యింది అనుకోండి, ఓకే ఈ రేంజ్లో కానీ కన్సల్టేషన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వచ్చిన ట్రాప్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ పోవడానికి ట్రై చేస్తుంది. యాజ్ అ మంత్లీ వాల్యూమ్ మీద ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది. ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసి అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. TP4 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్, TP5 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ TP5 అనేది అప్పుడే నాకైతే కాదు, ఎక్స్పైరీ కాబట్టి. సో TP4 ఈజ్ ద మ్యాక్సిమం టార్గెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఇట్ విల్ గో అప్ టు TP5 వరకు ఉంది. ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ని ఫెయిల్ చేసింది అనుకోండి మార్నింగ్ యాజ్ అ ప్రైస్ యాక్షన్ బేస్గా, దెన్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఎలా కంటిన్యూస్గా రైజ్ అవ్వదు కదా, యాజ్ అ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ రైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దట్స్ ద థింగ్. ఓపెనింగ్ పాయింట్ని ఒక చిన్న రిజెక్షన్ చేసి ఈవెన్ TP2 ఆర్ ఎల్లో బ్యాండ్ వరకు, TP2లో వరకు అయితే వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి, TP2 వరకు వచ్చే ఛాన్స్ కనబడుతుంది. వచ్చి ఇక్కడ కానీ కన్సల్టేషన్ చేసింది అంటే మార్కెట్ చిన్న ట్రాప్ ఇచ్చినా కానీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుందని గుర్తుపెట్టుకోండి. హోప్ చాలా జాగ్రత్తగా రెడీ చూసుకోండి, రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఓకే సో ఆఫ్టర్ 11:30 డోంట్ టేక్ ఎక్స్పైరీ లెవెల్స్, నెక్స్ట్ వీక్ లెవెల్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. హోప్ గైస్ మీకు అర్థమైందా నేను చెప్పేది ఏంటో. దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీని కూడా 1 hour టైం ఫ్రేమ్లో యూజ్ చేద్దాం. ఎందుకంటే మనకు 1 hour టైం ఫ్రేమ్లో హైయర్ ప్యాటర్న్స్ ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ థింగ్ చూస్తే అన్నీ చాలా బాగున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఓపెన్ సైకాలజీ బ్రేక్ అయిపోయింది, సెల్లర్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. ఓకే ఈవెన్ FPG కూడా క్రియేట్ చేయబోతుంది ఇక్కడ, సెల్లింగ్ మళ్ళీ ప్రెజర్ వాల్యూమ్. ఓకే సో ఇట్స్ గోయింగ్ టు బ్రేక్, యాంటిసిపేషన్ టు టెస్ట్. ఫ్యూచర్లో అయితే బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ని టచ్ అయిపోతుంది. ఇది బ్రేక్ చేస్తే ఇది టచ్ అవుతుందండి పక్కాగా. ఓకే దెన్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్లో. 30 minutes టైం ఫ్రేమ్లో చూసారా, ఇక్కడ మీకు గీస్తే ట్రెండ్ లైన్ స్టార్ట్ అవుతుంది. కెన్ సీ హియర్ ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి కూడా ప్లాట్ చేసుకోవచ్చు. ఓకే దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ ప్యాటర్న్. మార్కెట్ అయితే అప్ సైడ్కి పోవడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ 30 minutes టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా డైనమిక్ సపోర్ట్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అయినప్పుడు సో మార్కెట్ ఏంటి కంటిన్యూస్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి కదా. అలా అంచెలంచెలుగా వెళ్ళినప్పుడు మార్కెట్ అయితే అప్సైడ్ ప్యాటర్న్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్తుంది. కానీ ఇక్కడ చూసారా కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీగా ఉంది బ్యాంక్ నిఫ్టీ. TP4 లోయర్లో ఫామ్ చేసింది, TP1 అక్కడే ఫామ్ చేసింది. అంటే బ్యాంక్ నిఫ్టీ రేపు ఈ పాయింటర్ ఉంది కదా, దిస్ పాయింట్ అంటే ఈ ట్రెండ్ లైన్ బేస్ మీద చాలా స్ట్రాంగ్గా సపోర్ట్గా ఉంటుంది అని అర్థం. ఓకే యాజ్ అ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకొని TP4 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఇఫ్ ఇదే సపోర్ట్ ఇస్తే ఓకే సో బ్రేక్అవుట్ హ్యాపెన్ లాగా కనబడుతుంది, సో బ్రేక్అవుట్ హ్యాపెన్ అప్ సైడ్ అయితే 5 and 6 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే 6 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 5 and 6 లేదు. కానీ ఈ లెండ్ లైన్ నుంచి మళ్ళీ బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయిందంటే మళ్ళీ మార్కెట్ అగైన్ టెస్ట్ విత్ దిస్. ఇక్కడ బయ్యర్ ఉన్నాడు కాబట్టి ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏది ఈ బయ్యర్ అంతా కాంప్రమైజ్ అవుతేనే నీకు చెప్పింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద గైస్ బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ ఫర్ దట్ టుమారో. ఓకే సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా కొట్టేశాను కదా. సో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.